క్రీస్తు ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ వివాహానికి పిలువబడినటువంటి బంధుమిత్రాదులారా, మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. మనం పిండి పత్రికలలో ఆన్వాయితీగా పైన ఆ ప్రింటింగ్ ప్రెస్ వాడకు మాట వేస్తాడు, ఏమని? ఈ వివాహం అనిట ఘనమైనది. ఏమంటాడు? ఘనమైనది. అట్లనే ఉంది, ఘనమైనదిగా ఉంటుంది మన వివాహాలు. ఘనమైనది గాను ఉంటాంలే. గాను అంటే వెనక ఏదో పెద్ద చరిత్ర ఉంటుంది, ఘనమైనది అంటే అక్కడికి ఆగిపోతుంది. కాబట్టి చాలా విస్తృతంగా మాట్లాడేటువంటి సమయము కానీ కాదు ఇప్పుడు. ఎందుకంటే మన వివాహాలలో చాలా పెళ్ళిళ్ళకు నేను పోతుంటాను, చాలా మీటింగ్లలో. కానీ ఎంతో ఖర్చు పెట్టినా కూడా ఈ 10 నిమిషాలు మాత్రం ఆయనకు ఇవ్వలేకపోతున్నాం. ఈ అర్ధ గంటలో చేసేటువంటి దైవ సేవకుల ద్వారా హెచ్చరించబడినటువంటి దైవ సందేశం, జీవపు మాటలు ఇద్దరు యవ్వనస్తుల హృదయంలో నాటబడి వాళ్ళు దేవుని యొక్క కవిట్లో చేర్చబడి జీవితాంతము దేవుని మహిమకరంగా జీవించాలంటే ఈ 10 నిమిషాలలో చెప్పబడేటువంటి సందేశమే. దానికి మనం అవకాశమే లేకపోతున్నాం. తొందరగా 5 నిమిషాలు అంటే ఎంతో కాలం ఉంది. సరే, అది మామూలుగా మనకు క్రైస్తవ జీవితాలలో అనువాయితీగా పోతుంది. నిన్ననే నేను కడపలో ఒక మ్యారేజ్కి పిలువబడినప్పుడు మా వాక్యానికి వాళ్ళు 10:30 అంటే ఒక్క నిమిషం కూడా వ్యర్థం కానీ 10:30కి స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళు. మేము స్టేజ్కి వచ్చే లోపల 2 గంటల వరకు 9 మంది దైవసేవకులు మాట్లాడారు. ఎంత ఆశీర్వాదం! అంత నా ఫోన్లో ఉంది. కాబట్టి మన పల్లెల్లోనే చాలా వెనకబడి ఉంటున్నాం. ఎంత ఖర్చు పెట్టి పెండి చేసినామంటున్నాం. కానీ మరి ఇప్పుడు దేవుడికి కొద్ది మాటలు, దేవుడి యొక్క మాటలు అందించే సమయం మాత్రం ఇవ్వలేకపోతున్నాం. అక్కడ ఒక ప్రయాణానికి హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ లేకపోతే ఇంకొకరి కానీ వెళ్ళాలంటే అందరం బస్ స్టాండ్కి వెళ్ళి ఇలా రైల్వే స్టేషన్కి వెళ్ళి జాగ్రత్తమ్మ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం. వీరు జీవిత ప్రయాణం చేస్తున్నారు, భౌతికమైనటువంటి యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో అనేకమైన ఆటుపోట్లు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన శోధనలు, అనేక మేళ్ళు, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా తప్పించుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఏకము చేసేటువంటి దేవాది దేవుణ్ణి ఆహ్వానించాలి. అదే దేవుని యొక్క జీవ మాటలు వారు ఉండాలి. నేను ఎక్కువసేపు మాట్లాడను, 2 మాటలు. ఇప్పుడు ఆది కాండంలో గారు చదివారు కదా, లాస్ట్ వాక్యం చదవండి. హత్తుకున్న వారిద్దరూ ఏక శరీరమైంది. ఇక్కడ 3 మాటలు ఉంది. పురుషుడు ఏం చేయాలంట? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. హత్తుకోవటం అంటే ప్రేమించటం. హలో, హౌ ఆర్ యూ? ప్రేమించడం, హత్తుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలా? మా అబ్బాయి మాకు మనమడవుతాడు, మా కొడుకు. ఇప్పుడు మా వాడు ఏం చేయాలంటే ఈ వాక్య ప్రకారం కరెక్ట్గా వింటగినా ఆ తల్లిని తండ్రిని వదిలి భార్యను హత్తుకోవాలా. రేపు మా మనవరాలు ఏమంటుందంటే, ఆ రోజు ఏం చెప్పావయ్యా నువ్వు అందరి ముందు పాత్రలు ఏం చెప్పావు? ఇక ఒక 5 నిమిషాలండి. ఏం చెప్పావు? తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోమని చెప్పారు కదా పాస్టర్ గారు, వీళ్ళందరూ వదిలిపెట్టరా నా ఇంటి అని అడగొచ్చా? ఏమా వింటున్నావా? వాక్యము తల్లిని తండ్రిని వదిలిపెట్టి రమ్మన్నది కదా, మరి రావయ్యా నా ఎంట అని చెప్పేది ఎంట పెట్టుకుని పోతావా? కాదు. అదే మాట నీకు కూడా చెప్పిందండి. ఇదే మాట నీతో కూడా దేవుడు మాట్లాడాడు. కీర్తన 45వ అధ్యాయం. ఒకసారి నేను చింతపడలేదు, వచ్చిన ఒకసారి చదువుతారా? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనును నీ తండ్రి ఇంటిని సౌందర్యమును కోరినవాడు.
ఇప్పుడు ఇద్దరికి చెప్పాడా లేదండి? అబ్బాయికి చెప్పాడు, మరి ఆమె మరి నీకు చెప్పాడు కదా అందరు వదిలిపెట్టి నా ఎంటరా నా చెంగు పట్టుకొని రమ్మని చెప్తే అనుకుంటుందేమో. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈమె కూడా చెప్పాడు, కుమారి ఇప్పుడు కుమారి నువ్వు, ఇక కొద్దిసేపట్లో ఏమవుతున్నావు శ్రీమతి కదా. ఇప్పుడు కుమారి ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, ఇప్పుడు ఈ మాట విని ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని ఆలోచించి అనుసరించి ఈ మాటని జీవితంలో నిలుపుకొని, కుమారి ఆలకించుము, ఆలోచించి సెవియొగ్గుము. ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు? ఎందుకు ఈ కార్యం జరుగుతుంది? నేను ఇడమకల్లు కొమరోలు మండలం నుంచి బేస్తారం మండలానికి ఎందుకు వచ్చాను? ఎవరు పంపించారు? లేక నేను పుట్టినప్పుడే చెప్పారా నీకు పంపిస్తాను మా అమ్మ నాన్న చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరా? నీకు రూపం ఇచ్చి జీవితం ఇచ్చి నువ్వు పిండమునైనప్పుడు ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవుడు ఇక్కడ మరి ఆ ఎముకను అక్కడ వంటించి ఇక్కడ తీసుకొచ్చి, కాబట్టి కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఎందుకు వాక్యం మాట్లాడేది? ఎందుకు మీద దైవ సేవకులు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఏమి చెప్పబోతున్నారు? ఏదో నామకార్థంగా 2 మాటలు చెప్పి పంపించడం, తిండి పెట్టడం కాదు పెళ్ళి అంటే. ఈరోజు మీరంతా ఆలోచించవలసిన అవసరం. నువ్వెవరు, ఆయన ఎవరు, ఆయన ఎవరో, ఈమెవరో. ఇప్పుడు మీరు ఒక శరీరంగా అక్కడ భర్తీ చేసే ఎముక, పక్కన ఎముక ఉన్న ఖాళీని భర్తీ చేసే మహాసమయం ఇది. అందుకే ఈ వివాహం అంటే ఘనమైనదిగా ఉండాలి. అలా ఉండాలంటే మీ పాన్పు నిష్కలంకంగా ఉండి, కలంకము జిడ్డు మాట ఈ లోకాచారం ఏది లేకుండా దేవుని యొక్క వాక్యమైన ఉరక స్థానంతో మీరు కడగబడినప్పుడే మీ కుటుంబం దీవించబడుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానం ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. అలాంటి ఆశీర్వాదం మీరు పొందుకుని సిద్ధంగా ఉంటుంది. ఇలా ఉండాలంటే మరి పేతుల పత్ర ఒకటి ఉంది, నీతో మాట్లాడుతున్నాడు. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైన ఎరిగి ఎక్కువ బలహీన ఘటమును భార్యను సన్మానించి, ఒక ఆమె చాలా బలహీనం కానీ గట్టిది, సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకూడదు. ఏ అడ్డం వచ్చినా, ఏ టీ వచ్చినా, ఏదొచ్చినా, ఎవడొచ్చి క్యాకేసినా ప్రార్థన చేస్తున్నాం పలకకూడదు. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగనట్టు జ్ఞానము చొప్పున కాపురం చేయండి. అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున మీరు వారితో కాపురం చేయండి. వారితో అంటే ఒకరితో ఒకరు, వారి కాపురం అంటే ఊళ్ళో చేయమని కాదు. దేవుడిచ్చి ఇక్కడ అందరూ మామూలు ఇరిగిపోయిన కుర్చీలలో కూర్చున్నారు. అక్కడ టీచర్లు ఉండొచ్చు, ఉద్యోగం రాజసింహాసనం. ఇప్పుడు యువరాజు యువరాణి. అందుకే అక్కడ ఏమంటాడు, ఇదిగో ఈ రాజు నీ ప్రభు, ఈ రాజు నీ ప్రభు, అతనికి నమస్కరించుము. ఆ రాజుకి ఏం కావాలండి? ఒక రాజు కావాలంటే ఏముండాలి? ఆ రాజుకి పైన కిరీటం. వింటున్నారా? మీరు వాళ్ళకి చూడబాకండి, రాకేలు చూడండి, నాకు కొంచెం సీరియస్గా ఉంటుంది. రాజు హలో ప్రైజ్. ఈ రాజుని ప్రభు. ఇప్పటి వరకు అనేక మంది నీకు పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, గురువులు ఉండొచ్చు, దైవం ఉండొచ్చు, ఎవరెవరు ఉండొచ్చు. ఈ రోజు నుంచి నీ దైవము, నీకు భర్త, నీ దేవుడు, నీకు పెద్ద, నీకు యజమాని అన్నీయనే. ఈ రాజుని ప్రభు. ఇతనికి ఏం చేయాలా? జుట్టు పట్టుకొని నాకు అది తీసుకురా, ఇది తీసుకురాని కాదు. అతనికి నమస్కరించము. అతనికి నమస్కరించాలి. నమస్కరించమంటే పొద్దున పెట్టుకుని కాదు, అతను గౌరవించాలి. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. హలో అంటే హలో అంటాడు. పగోడు కానీ ఏడా దారేదినప్పుడు వాడు మహాశత్రువే. హలో హలో. ఆ పగ పోవాలంటే ఆ ప్రేమ అనేటువంటి ఆ ఆయుధం దాన్ని కట్టేస్తుంది. కాబట్టి జ్ఞానం చొప్పున మీరు కాపురం చేయాలి. ఆ జ్ఞానం ఏదంటే క్రీస్తుని ఎరుటే జ్ఞానం, క్రీస్తులో ఉండటమే జ్ఞానం. దేవుని యొక్క వాక్యాన్ని ఆకలింపు చేసుకొని ఆ వాక్య ప్రకారం జీవించి, ఇప్పుడు మీ పునాది. ఒక విత్తనం భూమిలో నాటాలంటే అది సేద్యపరిచి, మెత్తపరిచి, నీరు కట్టి, మరి ఎరువేసి, దాన్ని పాది వేసి, విత్తనం వేసినప్పుడు అది మొలుస్తుంది, పండుతుంది, పండిస్తుంది. ఈరోజు మీరు అలాంటి జీవితం ఉన్నారు. కాబట్టి జ్ఞానము చొప్పున మీరు కాపురం చేయాలంటే క్రీస్తుని ఎరగండి. వాక్యమైనటువంటి
మరి ఖడ్గం కలిగి మీకు జీవితంలో ఎదురవంటి ప్రతి సమస్యను ప్రార్థన ఆయుధంతో దాన్ని బంధించుకుంటూ ముందుకెళ్ళండి. 2 కుటుంబాలు సంతోషించాలి, సంఘం సంతోషించాలి, దేవుని మహిమకరంగా మీరు సంతాన భాగ్యం కలిగి జీవించి ఆయన మహిమను మీరు జీవించాలని ఆశిస్తూ మరి సమయం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి శుభాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.